ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించే సమయం దేవుడు మనకు అనుగ్రహిస్తున్న దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. లూకా సువార్త నుండి మనం వాక్యాలు ధ్యానం చేస్తున్నాం. అనేకమైన సంగతులు మనం నేర్చుకోవడానికి, పాఠాలు నేర్చుకోవడానికి దేవుడు మనకు కృప చూపిస్తున్నందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము లూకా సువార్త 23వ అధ్యాయము 1 నుండి 25వ వచనం వరకు. ఈ భాగంలో మనం ముందుగా మొదటి 7 వచనాలు చదువుకుందాం. అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు వద్దకు తీసుకొని పోయి, ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరుకు పన్నియవద్దనియు తానే క్రీస్తునొక రాజునని చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. పిలాతు, నీవు యూదుల రాజువా అని ఆయనను అడగగా ఆయన, నీవన్నట్టే అని అతనితో చెప్పాను. పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరమును కనబడలేదనెను. అయితే వారు, ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమందంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. పిలాతు ఈ మాట విని, ఈ మనుషుడు గలిలయుడా అని అడిగి ఆయన హేరోదు అధికారం క్రింద ఉన్న ప్రదేశవాడని తెలుసుకొని హేరోదునొద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా పిలాతు మరియు హేరోదు ముందు, బిఫోర్ పైలట్ అండ్ హేరోడ్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, యేసు ఒక ఖైదీగా మత పెద్దలు ఆయన చేసినప్పుడు వారు రాజకీయ ఖైదీగా పిలాతు, అధికారి అయినటువంటి పిలాతు దగ్గరికి ఆయన తీసుకుని వచ్చారు. పిలాతు ఈ సమయంలో అల్లకల్లోలము గలిబిలిని ఆయన కలిగించాలని కోరుకోలేదు. కానీ ఆయన యేసు గలిలయ వాడని తెలుసుకొని గలిలయ అధిపతి అయిన హేరోదు వద్దకు యేసును పంపించాడు. హేరోదు యేసును ఎగతాళి చేసి పిలాతు వద్దకు తిరిగి పంపించినట్లు వాక్యంలో మనం చూస్తాం. పిలాతు లేదా హేరోదు యేసును ఏ విధంగానైనాను దోషిగా గుర్తించలేకపోయారు. అయితే మత పెద్దలు ఆయన విడిచిపెట్టుటకు నిరాకరించి ఆయనకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. పిలాతు వారి యొక్క డిమాండ్లకు లొంగిపోయి యేసును సిలువ వేయడానికి అప్పగించినట్లు ఈనాటి లేఖనం మనకు తెలియజేస్తుంది. ఈ భాగంలో యేసు ఏమై ఉన్నాడు అని మనం గమనిస్తే 8 నుండి 11 వచనాల్లో అద్భుతాలను మాత్రమే కోరుకునేటువంటి వారి ముందు మరియు దేవుని రాజ్యం పట్ల లేదా రక్షణ పొందడం పట్ల ఆసక్తి లేని వారి ముందు యేసు మౌనంగా ఉన్నాడు. వారు యేసు అద్భుతాలు చేయడాన్ని చూసినప్పుడు ఎంతో సంతోషించారు, ఉత్సాహపడ్డారు. కానీ ఆయన సిలువ వేయబడిన వెంటనే వారు నిరాశ చెంది ఆయన నుండి వెనుదిరిగారు. ఆయన విడిచిపెట్టి పారిపోయినట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉంటాం. అయితే వారు పైన ఆనందాన్ని లేదా ఉత్సుకతను కనపరిచారు. ఈరోజు మనం కూడా దేవుని యొక్క కార్యాల పట్ల పైన ఆసక్తిని చూపించడం కాకుండా దానికి అతీతంగా మనం యేసును మన హృదయపూర్వకంగా అనుసరించి సేవించడానికి ఆయన మన స్వంత రక్షకుడిగా గుర్తించాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా తెలియజేస్తున్నాడు. అలాగే మనం 13 నుండి 25 వచనాలు గమనిస్తే, యేసు దోషిగా నిర్ధారించబడి ఆయనకు మరణశిక్ష విధించబడినందున ఒక నేరస్తుడిగా ఆయన ఎన్నిక చేయబడ్డట్లు లేఖనంలో చదువుతాం. యేసును నిందించిన వారిపై ఆకాశం నుండి ఆయన అగ్ని వర్షం కురిపించవచ్చు, కానీ అందుకు బదులుగా ఆయన తనను తాను కొట్టడానికి వారికి తను అప్పగించుకున్నట్లు బైబిల్ మనకు లేఖనం సెలవిస్తుంది. యేసు అవమానించబడ్డప్పుడు, బాధించబడినప్పుడు ఆయన ఏమాత్రమో నోరు తెరవలేదు. ఎందుకంటే ఈ లోక పాపములన్నీ కూడా మన పాపాలను తన పైన ఆయన వేసుకున్నాడు. కాబట్టి ఆయన వాటిని భరించడం తను ఇష్టంగా తన పైన తీసుకున్నాడు. కాబట్టి ఆయన లక్ష్యం అదే అయినది. కాబట్టి మనుషులందరికీ కూడా వారి పాపాలని తన మీద వేసుకొని వారికి విమోచన, విడుదల కలిగించడం ఆయన లక్ష్యం. కాబట్టి ఆయన నిశ్శబ్దం వల్లనే మనం ఈరోజు రక్షణ యొక్క అధిక కృపను పొందగలిగాం. ఆయన మౌనంగా ఉండి శిలువ మరణాన్ని సహించాడు కనుక, త్యాగం మన కొరకు చేశాడు కాబట్టి మనము రక్షించబడడం, దేవునికి
మనం దగ్గరగా చేరగలిగామనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తోంది. కాబట్టి ఈ రోజున మనందరం కూడా యేసును నమ్మటంలో మనం పై ఉత్సాహాన్ని కాదు, కానీ నిరంతరం స్థిరంగా ఆయన నమ్ముకొని ఆయన మార్గంలో సాగాలి అనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మన జీవితంలో కొన్నిసార్లు ప్రభువును నమ్మటం, కొన్నిసార్లు పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, శ్రమలు వస్తున్నప్పుడు ఆయన మనము నిరాకరించడం, విడిచి పారిపోవడం అనేది చేయకూడదని దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అనునిత్యం యేసును వెంబడించే వారిగా ఆయన్ను అనుసరిస్తూ మన జీవితాన్ని విశ్వాసంలో బలపరుచుకునే వారిగా ఉండాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ రోజున యేసయ్య మన కొరకు ఆయన సమస్త శిక్షను భరించి ఆయన విడుదలను దయచేశాడు. కాబట్టి ఆయన కృతజ్ఞత కలిగి మన జీవితాలు ఆయన మార్గంలో సాగిపోయేలాగా ముందుకు కొనసాగాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అటు రీతిగా దేవుడు మనకు అనుదిన జీవితంలో ఆయన ఒప్పుకుంటూ ఆయన మార్గంలో సాగిపోతూ ఆయనకు మహిమకరంగా జీవించగలిగే కృప దేవుడు మనకు దయచేయనట్లు దేవుని మనం ప్రార్థిస్తాం. మా ప్రియమైన పరలోకపు దేవా, యేసయ్య మీకు వందనాలు. నీవు ప్రభా నాయన నిన్ను గూర్చినటువంటి నాయన విశ్వాసాన్ని మేము కలిగి ఉండి నేను ముందుకు సాగే కృప దయచేయండి. నాయన నీవు అంతమయ్యే వ్యక్తిగా ఉంటావని ఆలోచించకుండా అందుకు బదులుగా ప్రభా మాకు ఏకైక ప్రభువుగా రక్షకుడుగా నీవు ఉన్నావని ప్రభా మేము గుర్తించి నేను మేము నీ మార్గంలో నడవడానికి సహాయం చేయండి. మీ చిత్తంను బట్టి కృప చూపని సహాయం దయచేయమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతుంటున్నాను. ప్రభు కృప మనకు నిత్యము తోడయండి కాపాడును గాక. ఆమేన్.